వెల్కమ్ టు మాయా పార్ట్ 2. వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. లేదా మన ఛానల్ సెర్చ్ చేసి చూసినా మీకు పార్ట్ 1 వీడియో కనిపిస్తుంది. ఇక వెళ్ళిపోదామా మన కథలోకి. సరిగ్గా గడియారం 12 గంటలు కొట్టింది. అశోక్ని ఎవరో పిలుస్తున్న అలికిడికి మెలకువ వచ్చింది. ఆ పిలుపు టెర్రస్ మీద నుంచి వస్తున్నట్లు అనిపించి వెళ్ళాడు. టెర్రస్ మీద తెల్లటి పొగలాంటి ఆకారం, ఎర్రని చింతనిప్పుల్లాంటి కళ్ళు, విరబూసిన తెల్లని జుట్టుతో ఎదురుగా మాయ అశోక్తో, అశోక్, మాయ లేదు గీయ లేదు కదా, నన్ను జుట్టు పట్టుకొని కొడతావా, రామరి అని వికృతంగా నవ్వుతోంది. అశోక్కి గొంతు తడారిపోతోంది. మాట పెగలటం లేదు. అక్కడి నుండి పారిపోవాలని పిచ్చి కోరిక కలిగిన అడుగులు కదలటం లేదు. స్థాణువులా నిలబడిపోయాడు. తర్వాత ఏం జరిగిందో అశోక్కి తెలియలేదు. రే అశోక్, ఒళ్ళేంట్రా ఇలా కాలిపోతుంది, ఇక్కడ పడి ఉన్నావేంట్రా అన్న అమీర్ పిలుపుతో స్పృహలోకి వచ్చాడు అశోక్. ఒకటే జ్వరం. దెయ్యాన్ని చూసిన భయంతో వచ్చిన జ్వరంతో కొన్నాళ్ళు మంచానికే పరిమితమయ్యాడు అశోక్. నెమ్మదిగా ఈ విషయం కాలేజీలో అందరికీ తెలిసిపోయింది. అందరిలోనూ ర్యాగింగ్ చేస్తే మాయా వస్తుందనే భయం మొదలైంది. అశోక్ కూడా మునుపట్లా లేడు. ఎవరు ఊసు ఎత్తడం లేదు. అలానే కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి గౌతమ్ ఒక్కడు ఒక నిర్మానుష్య ప్రదేశానికి వచ్చాడు. అక్కడ ఒక అమ్మాయి వెనక్కి తిరిగి ఉంది. వచ్చి చాలాసేపు అయిందా అన్నాడు గౌతమ్ ఆ అమ్మాయితో. ఆ అమ్మాయి ముందుకు తిరిగి నవ్వింది. లేదు, ఇప్పుడే వచ్చాను అంది. తనెవరో కాదు, మాయానే. నెమ్మదిగా అక్కడే చెట్టు వెనుకున్న గంభీర్ బయటకు వచ్చి రివాల్వర్ గౌతమ్కి గురిపెట్టాడు. ఏమిటి నాటకం, ఎందుకు ఆడుతున్నారు ఈ నాటకం అని కఠినమైన స్వరంతో అడిగాడు గంభీర్. గంభీర్ గౌతమ్ను ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చాడు. అది గమనించలేదు గౌతమ్. దొరికిపోయాక నిజం చెప్పక తప్పలేదు గౌతమ్కి. గౌతమ్ ఈ విధంగా చెప్పాడు గంభీర్కి. ఈ అమ్మాయి మాయా కాదు, దియా, మాయా చెల్లెలు. వీళ్ళిద్దరూ కవలలు. ఒకరోజు అనుకోకుండా దియాను చూశాను. దియా ద్వారా తను మాయా చెల్లెలు అని తెలుసుకున్నాను. అప్పుడే అశోక్కి బుద్ధి చెప్పాలని ఈ ప్లాన్ వేశాం. దియా కూడా వాళ్ళ అక్కలా ఇంకెవరికీ కాకూడదని ఈ ప్లాన్కి ఓకే చెప్పింది. కొద్దిగా సినిమా ట్రిక్స్ యూజ్ చేసి అశోక్ని భయపెట్టాం. దీనికి అశోక్ ఫ్రెండ్ అమీర్ కూడా హెల్ప్ చేశాడు. ఇంతకీ నీ చేతిలో రివాల్వర్ ఏంటి అన్నాడు గౌతమ్. దానికి గంభీర్, నేను సిబిఐ ఆఫీసర్ని. ఇక్కడ జరుగుతున్న వరుస మరణాలు ఇన్వెస్టిగేట్ చేయడానికి అండర్ కవర్ ఆపరేషన్లో భాగంగా స్టూడెంట్లా ఇక్కడికి వచ్చాను అన్నాడు గంభీర్. అది విని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈ మరణాలకు కారణం మాయాయేనా అడిగాడు గౌతమ్. దానికి గంభీర్ ఈ విధంగా చెప్పాడు. మొదట సుప్రియ మరణానికి తనకు తెలియకుండానే ఈ దియా కారణమైంది. ఆ రోజు సుప్రియ ఈ దియానే చూసి మాయా అనుకుని పరిగెట్టుకుని వెళ్ళి చీకట్లో కనిపించక లోయలో పడిపోయింది. ఇక శేషమ్మను చంపింది మునుపటి వాచ్మెన్ రంగయ్య. రంగయ్య శేషమ్మ వద్ద కొంత డబ్బు దాచుకున్నాడు తన కూతురి ఆపరేషన్ కోసం. దాన్ని శేషమ్మ కాజేసింది. అంతేకాకుండా రంగయ్యకు దొంగతనం అంటగట్టి పనిలో నుంచి తీసివేసింది. పాపం రంగయ్య కూతురు ఆపరేషన్కి డబ్బులు లేక చనిపోయింది. కక్షగట్టిన రంగయ్య శేషమ్మను చంపాడు. ఇక శ్రీజ ఒక డ్రగ్ ఎడిక్ట్. ఈ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి మందలించడం వల్ల సూసైడ్ చేసుకుంది. ఇక సురేఖ తప్పతాగి మైకల్లో బిల్డింగ్ మీద నుండి కింద పడింది. ఇవన్నీ మాకు ఎప్పుడో తెలిసాయి. రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోదాం అనుకునేలోగా మీరు ఈ కొత్త నాటకాన్ని మొదలెట్టారు. ఇదేంటో చూద్దామని ఇక్కడ ఆగాను అన్నాడు గంభీర్. అయితే ఇప్పుడు ఇవన్నీ మాయా చేయలేదని అందరికీ చెప్పేస్తారా అన్నాడు గౌతమ్. లేదు, ఇప్పుడిప్పుడే మాయా భయం వల్ల అందరూ ర్యాగింగ్కి దూరంగా ఉన్నారు. దీన్ని అలాగే ఉండనిద్దాం అన్నాడు గంభీర్. అందరూ దానికి సమ్మతించి ముందుకు కదిలారు. దియా నెమ్మదిగా వెనక్కి తిరిగి చిన్నగా నవ్వింది. అందుకు ప్రతిగా మాయా కూడా నవ్వింది. అంటే మాయా నిజంగా ఉందా? మాయా నిజమా అబద్ధమా? మీకేమనిపిస్తోంది ఫ్రెండ్స్?
మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో చెప్పండి మర్చిపోకుండా.